వాగ్దాన ప్రకారంగా మీ మధ్యన ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నా ప్రియ కుమారి కుమార్తెలుగా అభిషేకించి ఆశించి కనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాం. సమాధానకర్తనాయ నిత్యుడనే మీతో ఉన్నాం. కలవరపడకుడి, నా కృప నా సమాధానం మీకెప్పుడు కలిగి ఉందిగాక. ఆమేన్. జీవం గల తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడే మాట అభిషేకము 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 అభిషేకము. నా దగ్గర చాలామంది చెప్తారండి, ఏమంటే ఆ తొంభల కింద అభిషేకం చేస్తారు మీరా? వాళ్ళు కానుకలు తీసుకున్నాం తప్ప ఇంకెందుకు పనికి రావట్లేదా? కానుకలు ఎవలాగా చచ్చిపోతున్నామా అంటూ ఉంటారు. గట్టి రకంగా ఓసారి ఒక 6,000 మంది ఫాస్టర్లు నా మీద తిరుగుబాటు చేశారు. అదేంటంటే, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు? ఏం ట్రైనింగ్ అవ్వలేదు. నువ్వు ఎక్కడ అభిషేకం తీసుకున్నావు? తీసుకోలేదు. మరి సేవ ఎలా చేస్తున్నావు? సేవాపే. అలాగే బాబా, సేవాపేస్తాను. బైబిల్లో అభిషేకం ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. ఈ దేవుడు అభిషేకం చేసిన వాళ్ళు దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుడికి లెక్క చెప్పారు. వాళ్ళు అభిషేకం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు మనకి యాకోబయ్య గారు ఉన్నారు, బాబు గారు. బాబు గారు రోజుని ఒక స్థలంలో పడుకుంటాడు. ఆయనకి కళ వస్తుంది. ఏంటంటే అక్కడ ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. చాలా అనుభవం గలవాడు కదండి యాకోబు. మన అభిషక్తులు కూడా అటువంటి వాళ్ళే. తెల్లారు లేచి ఓ మాట అనుకున్నాడండి. అదేంటంటే, ఇది పరిశుద్ధ స్థలం అని ఒక రాయి తీసి దాని మీద అభిషేకం చేశాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఒరే యాకోబా, ఎక్కడికి వెళ్తావు కానీ ఇక్కడ ఉండి ప్రార్థన చేయరా అని చెప్పాడు. అన్నాడు, వెళ్ళిపోయాడు. లాభానింటికాడ సేవ ప్రారంభించాడు. ఎవరికే? రిబ్కా తల్లికి, రాహేలు. ఈ సేవలో పడిపోయాడు. 21 సంవత్సరాలు రాహేలు సేవ చేస్తానే ఉన్నాడు గాడిది. తిరిగి స్వస్థలం వచ్చాడు. చూడొకసారి 31వ అధ్యాయం 13వ వచనం. అది కన్నా నీవెక్కడ స్తంభం మీద నూనె పోసి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఆ మాట ఏంటంటే, నీవు ఉట్టి పనికిమాలుడివి. నేను ఎందుకు అభిషేకించాను? నేను ఎక్కడ ఉండమన్నాను నిన్ను? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అందుకే దరిద్రుడు అయ్యేవారు. ఆ దరిద్రుడా, అభిషిక్తుడివే, నా చేత పిలువబడ్డవాడివే, నా చేత ఎన్నుకోబడ్డవాడివే. ఇవన్నీ కరెక్టే. కానీ దరిద్రుడా, నీకేం చెప్పాను రా?
ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు అభిషిక్తుడితో. నేను ఎక్కడి నుంచోమన్నాను? నిన్ను ఎక్కడ ప్రార్థన చేయమన్నాను? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? సరే, మొత్తానికి దేవుడు అతని ద్వారాలన్నీ మూసేశాడు. కేవలం ఊరే చచ్చిపోయేవాడు గల మారిపోయాడు. అప్పుడు మాట అన్నాడు, ఆయన ఇంతవరకు నేను మోసం చేసిన మాట కరెక్టే, ఇంతవరకు నీ మాట వినడం మాట కరెక్టే, నీ ఆజ్ఞను శిరసావహించిన మాట కరెక్టే, ఇక నీ మాట వింటాను. 32 అధ్యాయం ఎన్నో వచ్చిన చూడు. ఇశ్రాయేలుగా మార్చబడతారు, అదేనండి. ఓకే. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. ఇప్పుడు యాకోబు అంటే చనిపోవడానికి ఉరేసుకున్నాడు. దేవుడు వెళ్ళాడు, ఏదో చెప్పాడు, పాడైపోవడానికి కారణం చెప్పాడు. యాకోబు కూడా చెప్పాడు, పాడైపోవడానికి కారణం చెప్పాడు. ఇప్పుడు దేవుడు కూడా చెప్పాడు ఎందుకు పాడైపోయాడు. ఇద్దరు ఒక మాట మీద వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నా అంటే, ఇప్పుడు యాకోబు ఇక నీ చిత్తమే, ఇక నీకు నేను వ్యతిరేక తిరగను, నీ ఆజ్ఞలు అతిక్రమించను, నువ్వు నీటములగమన్నా పాలములగమన్నా బురదలోములగమన్నా ఏం చేయమని చేస్తానన్నాడు. నిజమేనా అని అడిగాడు. నిజమే. 34 అధ్యాయం చూడమ్మా. యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి తపలగుడ్డు అతన్ని అభిషేకం చేసినప్పుడు అతన్ని ఎక్కడైతే ఉండమన్నాడో, ఎక్కడైతే కాదని వెళ్ళిపోయాడో, ఎక్కడైతే సింధులు కొట్టాడో, దరిద్రుడిగా మారాడో, పిల్లాన్ని చంపుకున్నాడు, కూతురుని చంపుకున్నాడు, దరిద్రుడిగా మారాడు, ఉరే సత్తాన్ని సిద్ధపడ్డాడు. ఇప్పుడు దేవుడు అదే స్థలంలోకి వెళ్ళమన్నాడు. అదే స్థలంలోకి వెళ్ళి నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. చూడమ్మ 35 అధ్యాయం. అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి ఏ స్థలం అయితే నేను చెప్పానో ఆ స్థలంలోకి వెళ్ళు. నీ డొక్క చిరుగుద్దే. అయ్యో అన్నగిరిలాగన్నారని మీరు రావండి. అయ్యో మా వాళ్ళకి కాదండి ఆ ఊరు వెళ్ళటమా. ఇప్పుడు వాక్యం చెప్పాడు మా మల్లిగాడు, తల్లి పుట్టిన మేనమా మెరగడాన్ని. అక్కడ సీని గారు ఉన్నారు చూసారండి, వీళ్ళందరూ గొప్ప నాయకులు. ఎక్కడ చెప్తున్నాడు, నీవెక్కడి నుంచి పారిపోయావు అక్కడికి వెళ్ళి ఏ రాతి మీద నూనె వేసావో ఆ రాతి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. మాకు తాతారావు గారు, సీను గారు, ఎంపడ సీను గారు, తంపడకాయ సీను గారు, అరటిపల్లి సీను గారు వీళ్ళందరూ ఉంటారండి. ఎక్కడండి? హోల్లాండ్. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ స్తుతి పెట్టుకున్నారండి వీళ్ళందరూ కలిసి. దాని మూలము, దాని శక్తి, దాని మహిమ వీళ్ళకి ఎవరికీ తెలియదండి. అక్కడ ఒక నాయకుడు లేడండి, అక్కడ ప్రార్థన చేయడానికి లేదు. ఆదిలో దేవుడు ఇచ్చిన మాటలు. అక్కడ కానుక తీసుకోకూడదు, అక్కడ ఎవరు యాజకులు లేడు, ఆ టైంలో మెయింటైన్ చేయాలి. అక్కడ కాపలాగడానికి ఎవరు లేరు. ఎవరి కాళ్ళు వెళ్ళి నమస్కారం పెట్టుకుని ప్రార్థన చేసుకెళ్ళిపోతారు. అదే స్థలంలో వీళ్ళు చేరారండి.
తంపడకాయల సీని గారు, అరటిపళ్ళ సీని గారు, కొబ్బరికాయల సీని గారు, పట్ల సీని గారు, గోసుల సీని గారు, ఆడవిడ జాడుగాడు, వీళ్ళందరూ ఇప్పటికి దరిదాపు లేదంటే 10-12 సంవత్సరాల నుంచి కొట్టుకున్నారు వాళ్ళు. నాదంటే నాది, నాదంటే నాది, స్తుతి నాది, ప్రార్థన నాది, హోల్లండ్ నాది. ఏం అవ్వట్లేదు, ఎవరు స్థిరపట్టలేదు. సీనియర్ గారు అంటారు, ఐ ఆమ్ ద సీనియర్, ఐ ఆమ్ ద హెబ్రోన్ పార్టర్ అంటాడు ఆయన. ఈడు మా తాతారాం అంటాడు, ఐ ఆమ్ ద సీనియర్, నేను కొమ్మర్రా పార్టర్ అంటాడు ఈడు. ఇంకా తంపడకాల సీని సంగతి మీకు తెలుసు, అరటిపళ్ళ సీని సంగతి మీకు తెలుసు, వీళ్ళందరి సంగతి తెలుసు. అలా అక్కడ ఏం జరుగుతుంది? ఇదిగో చెప్తున్నాడు, ఏ రాయి మేమైతే నూనె పోసావో ఆ రాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, నిన్ను అందుకే అభిషేకించాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నాటకాలు కడితే దీవించడానికి, ఏర్పాటు చేయడానికి పనికి. ఎప్పుడైతే ఏ రాయి మీద అభిషేకం చేశాడో ఆ రాయి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అతని వంశం రాజులయ్యారు, అతని తరాలు దీవించబడ్డారు. అంచేత భగవంతునికి పాఠాలు చెప్పే ప్రియబిడ్లారా, భగవంతునికి పాఠాలు నేర్పే ప్రియబిడ్లారా, మీకు కళ్ళు లేవు అని చెప్పగలుగుతున్నాం, మీకు కళ్ళు కనపడవు అని కూడా చెప్పగలదు. చూడండి, నిర్గమకాండం 28వ అధ్యాయం 42వ వచనం. నీవు నీ సహోదరుడైన అహరోనునకు అతని కుమారులకు వాటిని తొడిగింపవలెను. దేవుడి శాస్త్రాలు అడప్పుడు దాకా గుళ్ళు కాసుకున్నాడు. ఇప్పుడు అభిషేకం చేసి చూడైపోయాడు. ఎంత ఆశ్చర్యం ఉండే! అప్పుడు దాకా గుళ్ళు కాసుకున్నాడు, నచ్చోండి, నాకు మాట్లాడరావు, నాకు సరిగ్గా నా నోరు సులిగారిపోతే అన్నాడు. ఇప్పుడు ఈడు అభిషేకం చేసేవాడయ్యాడు. ఇప్పుడు అన్నగారిని యాజకుడిగాను, అన్న కొడుకుల్ని మరి యాజకులుగా అభిషేకం చేశాడు. అక్కడ దాతాన్ అభిరామ్ అన్నారు, ఏయ్ నువ్వెవడవురా, నీకు బైబిల్ చదవడం వచ్చా, మీకు ప్రార్థన చేయడం వచ్చా, మీకు నడిపించడం వచ్చా? ఇదిగో మేమన్నాం. దేవుడు చెప్పాడు, వాళ్ళు సత్తున్నారు, వాళ్ళు సత్తున్నారు, వాళ్ళకు చావు దగ్గరికి వచ్చింది. వాళ్ళ అభిషక్తులు కాదు, వాళ్ళ నా రాజ్యంలో ఏమాత్రం కూడా పాలు పొందలేవు. వాళ్ళని పిలవలేదు, వాళ్ళని ఏర్పరచుకోలేదు. వాళ్ళకి వాక్యం వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి ప్రార్థనలు వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి పాటలు వచ్చి ఉండొచ్చు, కానీ నా పని చేయడానికి నేను వాళ్ళని అభిషేకించుకోలేదు. వాళ్ళు నేను వాడను, వాళ్ళు చచ్చిపోతారు. రే మోషే అయ్యగారు వెళ్ళి చెప్పు, చచ్చిపోతారని చెప్పు. మోషే వెళ్ళాడు, దాతాన్ అభిరాములు చెప్పారు, ఏయ్ మేమెంతో శక్తి గలవాళ్ళం, ఎంతో బలం గలవాళ్ళం, ఏంట్రా నిన్నటిదాకా గుళ్ళు కాసుకున్నావు, సన్నాసుడా వచ్చేసావు, తయారైపోయావా, నీ బతుకు మాకు తెలియదు అనుకున్నావా అని అడావుడి చేస్తున్నారు. ఈ లోపల మోషేకు స్వరం వినపడుతుంది, మోషే అయ్యా, మోషే అయ్యా, మోషే అయ్యా, వెనక్కిరా. మొక్కం తిప్పకుండా వెనక్కి వెళ్ళాడు. అక్కడ నుంచున్నాడు. భూమి తిరగబడి 5,000 మంది ఒకేసారి పాతాళం కలిసిపోయారు. అంచేత అభిషేకం అనేది దేవుడి రాజ్యంలో ఆయన రాజ్యం. నీ బాబు గారిది కాదు చిన్నోడా, నీ అమ్మమ్మది కాదు చిన్నోడా,
నీ తాతయ్యది కాదు, ఇది దేవుడిది. అందుకే దేవుడు ఒక మాట కూడా అన్నాడు, రోమీయులు 9:15 మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానినే కరుణిందును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడలే జాలి చూపుదును. నేను ఎవరిని ఎన్నుకున్నాను, వాళ్ళనే ఎన్నుకుంటాను. నా రాజ్యంలో నా చిత్త ప్రకారంగా జరిగిస్తాను. మీరెవరు? ఆడ అభిషిక్తుడు, ఆడు కాదు, ఆడవును, ఆడలాగా ఈడలాగని వాగడానికి మీరెవరు? రానంటానికి నువ్వెవడవే? మధ్యాహ్న కాలం కనక సాక్ష్యం చెప్పింది. ఏం సాక్ష్యం చెప్పిందండి? నేను 26 సంవత్సరాల కింద అభిషేకం చేయబడ్డాను. మా వాళ్ళందరూ పక్కపక్కన పేరు, ఇల్లంటే అడుక్కుంటా వింటే, సంచే తిరుగుతా వింటే, ఇంటింటికి వెళ్తా వింటే అన్నారు. అందుకు నేను సంచి భుజాన్ని వేసుకోలేదు, మిగిలిపోయాను చిల్లు కానీలా. నాకు ప్రార్థన రాదా? ప్రార్థన వచ్చు. పాటలు రావా? పాటలు వచ్చు. ఇంకేం వచ్చండి ఆవిడికి? వాక్యాలు కూడా వచ్చు. కానీ కనకసత జీవితంలో అన్నీ పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుంది, కుటుంబాన్ని పోగొట్టుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది. ఎందుకు పనికిరాకుండా ఈ సన్నిధి 2-3 ఉన్నప్పుడు కనకసేత ఉంది. ఇప్పుడు ఇన్ని వేల మందిలో చూసినప్పుడు కనకసేత ఫ్లాప్. ఎందుకు పనికిరాదు? ఇందాక లారీ లక్ష్యం ఉంటుంది, మీ కాపులు అందరూ ఊపిరేస్తున్నారు అంటుందండి. దానికేం కోపం వచ్చిందో, దానికేం బాధ కలిగిందో అంచేది మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు, చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు 1 సమూయేలు 9 ఒక విచిత్రం జరిగింది. చూద్దాం. 16 ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని సృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై. ఇప్పుడు మోషే ఉన్నాడు కదా, మోషే నాయకత్వం చేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ సమూయేలు ఉన్నాడు కదా, సమూయేలు నాయకత్వం చేయకూడదా? సమూయేలు మరి యుద్ధం చేయకూడదా? సమూయేలు వెళ్ళి ఇశ్రాయేలుని కాపాడకూడదా? సమూయేలు దగ్గరికి వచ్చి అంటాడు, ఒరే సమూయేలు, ఇశ్రాయేలుని కాపాడటానికి ఒక మనిషిని ఎన్నుకున్నాను, వాడి నెత్తి మీద తైలం వేసి అభిషేకించి. సరే, వాడి నెత్తి మీద తైలం వేసి అభిషేకం చేశాడు. వాడిని నాలో శక్తి లేదు, నేను గాడిదలు కాసుకునేవాడిని, నాకేం తెలియదు, నేను గాడిదలు కాసుకునేవాడిని, నాకెందుకు బాబు ఇవ్వాలా, నేను గాడిదలు కాసుకునేవాడిని అన్నాడు. అలాగా బాబా 10:1 చూడు. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు. ఇప్పుడు సౌలు యుద్ధ వీరుడైపోయాడు. అప్పుడు దాకా గాడిదలు కాశాడు. చాలామంది దేవుడి రాజ్యం తెలియదండి. తెలియక ఎలక పిల్లగా, బోన్లో ఉన్న ఎలక పిల్ల కొట్టుకుంటూ ఉంటారు, గిల కొట్టుకుంటూ ఉంటారు. ఈ కనకసేతతో పాటు ఇంకొక ఆవిడ ఉండేదండి, దుర్గా సిస్టర్. మధ్యాహ్నం చెప్పాను, ద పవర్ అండ్ పవర్. ఇప్పటి వరకు అంత పవర్ గల వ్యక్తి ఈ సన్నిధిలో లేరు. అభిషిక్తురాలుగా, దేవుడి సేవకురాలుగా ఉండవలసిన 100% లక్షణాలు దుర్గా సిస్టర్లో ఉన్నాయి. దుర్గా సిస్టర్ మంచి రేజింగ్లో వెళ్తుండగా ఆవిడ వ్యభిచారం చేసింది. ఇంత కుర్రోడి చేతిలో చిక్కడిపోయింది. ఆ కుర్రోడు గురించి చౌదరి గారి నాన్నగారు చెప్పారు. నేను కాల్లో స్నానం చేస్తుండగా కాలువ గట్టును కూర్చుని అన్నాడు, అన్నయ్య
వీడు చాలా డేంజరస్ అయ్యా, ఆయనకి ఏం అనుభవం ఉందో, ఆయన ఏం తెలుసుకున్నాడు, వీడు చాలా డేంజరస్ అయ్యా, వీడి వల్ల ప్రమాదం రాబోతుంది అని చెప్పాడు. అంత బలశాలి, అంత శక్తివంతురాలు, అంత మరి దేవుని చేత రిమూవ్ చేయబడ్డ దుర్గా సిస్టరు వ్యభిచారిగా మారి భర్తను పోగొట్టుకుంది, పిల్లలను పోగొట్టుకుంది, తను చనిపోయింది. ఇదిగో సౌలు అభిషేకం చేయబడిన తర్వాత ఇతను యాజకుడిని అవమానపరిచాడు. అవమానపరచడం ఎవరు చూశారంటే ఆఫ్టర్లు. ఎందుకంటే ఇప్పుడు తన సింహాసనం మీద కిరీటం ఉంది, పెద్ద యుద్ధ చాతుర్యం గలవాడు, అన్నీ బాగున్నాయి, 4 వరాలు కూడా ఉన్నాయి. సమూయేలు సామాన్య మనిషి, చిన్న గోసి పెట్టుకునేవాడు, అంగుస్తులు కట్టుకునేవాడు, దుప్పడు కప్పుకునేవాడు. ఆ వ్యక్తి మీద అతనికి నచ్చలేదు, తిరుగుబాటు చేశాడు. దానికి సమూయేలు అన్నాడు, క్షమించండి ఆయన క్షమించండి. అతను తెలియక చేస్తున్నాడు, సరే ప్రార్థన చేయన్నాడు. 14 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. సౌలు పిల్లలు, సౌలు కుటుంబం యావత్తు కూడా మట్టుపరచబడింది. సౌలు తలకాయ తీసేయబడినది. అభిషిక్తుడు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు, దేవుని చేత పిలువబడ్డవాడు, గొప్ప రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు జీవితము ద జీరో. అనేక రాజ్యాలు సంపాదించిన సౌలు కుటుంబము మట్టి కలిసిపోయింది. కారణము యాజకుడిని అవమానపరిచాడు. ప్రవక్తలు దేవుని కన్నట. అంచేత సమూయేలుని ఎప్పుడైతే అతను అవమానపరిచాడో దేవుడికి బాగా రేపాడు, ఉగ్రత రేపాడు, కాశాడు. సమూయేలు అడ్డం పడుతున్నాడు. నేను అభిషేకం చేశాను, అది వెళ్ళే పోనమండే, ఆడేదో పిచ్చోడా, నేను అభిషేకం చేశానా, ఆడి పిచ్చోడా, ఆడి తిరుగు తక్కువడా, నేను అభిషేకం చేశానా. చేయి, నువ్వెంతకాలం ప్రార్థన చేస్తావో చేయి. 14 సంవత్సరాలు అయిన తర్వాత సౌలు యొక్క తలకాయ ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. సౌలు యొక్క కుటుంబం యావత్తు కూడా మట్టి కలిసిపోయారు. దానికి ముందే యోనతాను చెప్పాడు దావీదుతో, నా తండ్రి దగ్గర నుంచి రాజ్యము తీసివేయబడుతుంది. ఎందుకు తీసివేయబడుతుంది? ఇప్పుడు మీరు చెప్పచ్చు, అన్నయ్య స్టాండర్డు. అలాగే ఇప్పుడు మన సీని గారు అలాగే అంటారు, ఇలాంటి వాళ్ళు చాలామంది చూసాం, ఇలా కోతల కూర్చొని చాలామంది చూస్తాం, నేను బాగా అనుభవం ఎక్కువ ఆయనకి. అంచేది అన్నయ్య స్టాండర్డు ఇప్పుడు అవుతాడు ఎప్పుడైతే అన్నయ్య దేవుని మాట వింటున్నాడు, దైవాజ్ఞానుసారంగా జీవిస్తున్నాడు, దైవ చిత్తాన్ని నివర్తం చేస్తున్నాడు, దేవునికి లోబడ్డప్పుడు అన్నయ్యని నడిపిస్తాడు. నడిపించేవాడు ఎవడు? దేవుడు. శక్తి ఎవరిది? బాప్టిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదకి వచ్చుట చూచెను. తన మీదకి యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటారే. జన్మించిన ప్రతి వాడికి కూడా మనోనేత్రాలు తెరవబడతాయి, మూసేయబడతాయి. ఆత్మజ్యోతి ఆరిపోయి ఉంటుంది. 30 సంవత్సరాల వయసు అయిన తర్వాత అతనిలోకి పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి అతన్ని అభిషేకించాడు. అతనికి చెప్పాడు, ఏమని చెప్పాడు? ప్రజాపతి రక్త ప్రోక్షణ పాప విమోచనే. నువ్వు దేనికి వచ్చారో బిడ్డ?
రక్తాన్ని ఒలికించడానికి వచ్చావు. అదే మత్తాయి 4 లోక 4 అధ్యాయంలో కూడా అదే మ్యాటర్. అంచేత అప్పటి వరకు యేసుకు తెలియదు. ఏదో తల్లి సేవ చేసుకున్నాడు, ఏదో ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అతనిలోకి వచ్చాడో అతను తాను ఎవడో తెలుసుకున్నాడు, తాను ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు. సాతాను జయించడానికి శక్తిని పొందాడు. మరణానికి సంసిద్ధుడై ప్రయాణం చేశాడు. అతన్ని ఓడించాలి. ఏమని ఓడించాలి? యేసు ప్రభు దగ్గరికి మగ్దల మరి ఎందుకు వెళ్ళింది? దానికి ఏం పని? మగ్దలని మనకి ఏం పని? రాజనర్తకి కదా, అది చాలా సౌందర్యం కలదు కదా, చాలా చక్కటి వస్త్రాధరణ చేస్తుంది కదా, సెంటు 30,000 రూపాయలు సెంటు రాసుకున్నది కదా. తనకేమైనా జబ్బా? తనకేమైనా ఆకలా? తనకేమైనా ధనం లేదా? అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ యేసు దగ్గరికి వెళ్ళింది అన్నా కైపులు మాయోపకారం చేత యేసు ఎందుకు దింపాలని చూస్తారట? వ్యభిచారములో. ఎప్పుడైతే ఆ చీకట్లో కాలు పెడతాడో అతను పవర్ కోల్పోతాడు. ఈజీగా అతను పక్క గంటేయచ్చని ప్లాన్ చేశారు. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు కాబట్టి, యేసు ప్రభువారు తండ్రి యొక్క అభిషేకం ఉంది కాబట్టి, మగ్దల మరియా యేసు ప్రభుకి లోబడి యేసు ప్రభు యొక్క యేసు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చడం ప్రారంభించింది. అంచేత మన యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు ఎన్నుకున్నారు. 12 మందికి హక్కు ఇచ్చాడు. వెళ్ళండి, దేవుడు వచ్చాడని చెప్పండి, దేవుడు పుట్టాడని చెప్పండి. ఇప్పుడు చాలామంది చెప్పుకున్నారు కలికి పుట్టాడని, అంత్యక్రీస్తు పుట్టాడని, ఆడెవడో పుడుతున్నాడని, ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు ఒకే మాట చెప్పాడు, యోహాను చెప్పాడు, యేసు పుట్టాడని. రెండోదిగా యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు పుట్టాడని చెప్పండి. ఎవరైతే నమ్మారో వాళ్ళు రోగాలు పోతాయి, ఎవరైతే నమ్మారో వాళ్ళు దెయ్యాలు విడిచిపెడతాయి, ఎవరైతే నమ్మారో వాళ్ళు పరలోకానికి వచ్చారని గుర్తుపెట్టుకుని వాళ్ళకి బాప్టిజం ఇవ్వండి. ఎవరైతే పుట్టలేదు అని చెప్తున్నారో వాళ్ళకి బాప్టిజం ఇవ్వద్దు. వాళ్ళు దెయ్యాలు విడిచిపెట్టం, వాళ్ళకు రోగాలు పోవు, వాళ్ళకి దరిద్రం పోదు. ఇతను దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి వాళ్ళు. అంచేత యేసయ్య 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మందిలో యేసు శిష్యులు దేనికి పుట్టారు? యేసు సేవ చేయటం కోసం, యేసు నామాన్ని కనపరచడం కోసం. అందుకే యేసు అంటాడు, నాకు ఏ రాజ్యాలతో పని లేదు, నాకు దేవునితోనే పని. ఇక్కడ చూసినప్పుడు ఈ యూదాన దరిద్రుడు, అభిషిక్తుడే. అభిషిక్తులారా మేము అభిషేకం చేయించుకున్నాం, మాకు అభిషేకం ఉంది. ఈ యూదా అన్నవాడు డబ్బులు సంచి పట్టుకున్నాడు, కులాన్ని చేతపట్టుకున్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏ రోజును కూడా వాడిని గద్దించలేదు. తాతరావు నిద్రోత్తరా మీ మీద మనోడు నిద్ర పెడుతున్నాడండి, గద్దించలేదండి, ఏమనలేదు. యేసు ప్రభు వారు 24 గంటలు వాక్యం చెప్పేవారు. ఆయన వాక్యం వింటున్నాడు, డబ్బులెట్టి పొలం కొనుక్కున్నాడు. ఇవన్నీ భగవంతుడు చూశాడు. యూదా పొట్ట పగిలి పాతాళానికి వెళ్ళాడు. మళ్ళీ శిష్యులు సేవ చేశారు. సేవ చేసిన శిష్యులు ఏం చెప్పారు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం
10వ వచనం. ఆ 24 పెద్దలు ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను. ఇప్పుడు శిష్యులు పరలోక రాజ్యంకి వెళ్ళి దేవునికి సాగిలపడి చెప్తున్నారు 24 పెద్దలు, నీవు భూలోకంలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని దర్శించుండకపోతే, అయ్యా మాకు జ్ఞానం ఇచ్చి ఉండకపోతే, మా మనోనేత్రాలు తెలిసి ఉండకపోతే, యూదా ఏ విధంగా పాతాళానికి వెళ్ళాడో మేము కూడా ఆ విధంగానే వెళ్ళిపోతాం. అభిషిక్తులు ఎక్కడైతే తప్పు చేశారో అక్కడ వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబస్తులు కూడా చనిపోయారు. వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. అభిషేకం చేయాలంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యంకి వచ్చి ఉండాలి. పొట్టకూడి కోసం, మనుషుల ఘనత కోసం అభిషేకం లేదు. అభిషేకం అనేది దేవుని చేత చేయబడింది కాబట్టి, దేవుని రాజ్యం కోసం చేయబడింది కాబట్టి, వాడి యొక్క శక్తి, వాడి యొక్క బలము, వాడి యొక్క జ్ఞానము పరలోక రాజ్యంలో ఉంది. అక్కడ దాసుకొచ్చాడు వీడు. తిరిగి అదే స్థలంలోకి వాళ్ళు 24 పెద్దలు అంచే చాలామంది అభిషిక్తులు ఎర్రి తల్లేస్తూ ఉంటారు. ఏదో సరదాగా ఆడతా పాడతా, దానివల్ల భయంకరమైన దెబ్బలు. మన ఎదురుగుండా దుర్గా సిస్టర్, మన ఎదురుగుండా చిన్న రంగారావు గారు, ఇంకా అనేక మంది, సుల్తాన్ రావు గారు, ఇంకా అనేక మంది భయంకర దెబ్బలు తిన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ అభిషేకాన్ని అపహాస్యం చేశారు. అభిషేకం దేవుని చేత చేయబడుతుంది. ఆ పని పూర్తి చేసి ఆ పని దేవునికి అప్పగించి ఆయన ఇచ్చే బహుమానం తీసుకుని నువ్వు చేరవలసిన ఏ రాజ్యం నుంచి వచ్చావో ఈ పని చేయటం కోసం ఆ పని చేసి దేవుడి దగ్గర చేరవలసిన వాడవేను. అంచేత అభిషేకాన్ని ఎవరైతే అపహాస్యం తీసుకుంటారో, ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు, ధ్యాన మందిరం కట్టారంట కదా అన్నారంట ఆవిడ. ఈ పనికి మరడు కట్టారన్నాడు. ధ్యాన మందిరంలో ఏం చేస్తాడు మీ అన్నయ్య అని అడిగిందంట. ధ్యాన మందిరంలో మా అన్నయ్య గారు రారండి, అందరూ లేరు. మీ అన్నయ్య గారు రాత్రులు పడుకుంటాడు కదా, అలా ఆవిడ వేసుకుని నీ పొగర కుక్కేయ, దానికి నువ్వు జవాబు చెప్పవలసి వస్తుంది. ఒకటో దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉండెను. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు. ఎవరికి కదమ్మా? మనుషునికి కాదు. ధ్యాన మందిరం ఎవరికమ్మా? దేవునిది. హోలీ ల్యాండ్ ఎవరికమ్మా? దేవునిది. ఈ సన్నిధి ఎవరికమ్మా? దేవునిది. రేపు కట్టబోయే మందిరం ఎవరికమ్మా? దేవునిది. బుద్ధి ఉందా మనకి? అన్నం తిన్నామా, గడి తింటామా? ఆ ధ్యాన మందిరం హోలీ ల్యాండ్ గడపడి ఆ పుచ్చంకాయలుడు, ఎర్రొంకాయలుడు, తప్పడొంకాయలుగడు, ఎదవాగుడు వాడడానికి కారణం ఇదిగో చెప్తున్నాడు దావీదు. దేవుని మందిరం కడుతున్నాము, అది దేవుని కొరకై. ఆ బాధ్యత నా కొడుక్కి ఇచ్చాడు కాబట్టి నా కొడుక్కి మీరు సహకారంగా ఉండండి, దేవుని మందిరం కట్టండి.
సొలొమోన్ అందుకు అభిషేకించబడ్డాడు. మీకు తెలుసా, సొలొమోను మందిరం కట్టిన తర్వాత వ్యభిచారిగా మారాడు, రోగిగా మారాడు, తాగుబోతుగా మారాడు, భయంకర మరణాన్ని పొందాడు. అంచేత అభిషేకం అంటే ఆటపాట్లతో కూడుకుంది కాదు, అది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఎవరి మెప్పు కోసం, ఎవరి ఆనందం కోసం కాదు. అభిషేకం చేసినప్పుడు దేవుడు నిన్ను కొద్ది కాలం హోల్డ్లో పెడతాడు. ప్రార్థన. అబ్రహాముని 32 సంవత్సరాలు హోల్డ్లో పెట్టాడు. ఇస్సాకుని 26 సంవత్సరాలు హోల్డ్లో పెట్టాడు. హోల్డ్లో పెడతాడు. నీవెవరో తెలియాలి. ఏలియాకి 60 మంది శిష్యులున్నారు. ఏలియా చెప్పాడు, దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను. ఎలీషా ఒక మాట చెప్పాడు, నిన్ను విడిచి నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను చెప్తున్నాను కదా, నీక నీతోనే ఉంటాను. ఆరోపు కొండెక్కాడు. ఏలియా గారు వెళ్ళిపోయారు. అతను దుప్పటం చేతిలోకి వచ్చింది. యోర్దాను చీల్చుకుని ఆ పక్క వచ్చారు. అక్కడ 60 మంది శిష్యులు నిలబడి ఉన్నారు. 60 మంది శిష్యులు ఒకే మాట అన్నారు, దేవుడు ఎలీషాని ఎన్నుకున్నాడు, దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే యోర్దాను నది చీల్చగలిగాడు. అందుకు పిల్లరా, అభిషేకం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అభిషక్తుడికి బలము, అభిషక్తుడికి జ్ఞానము. ఆడికి పాటలు రావవసరం లేదు, ఆడికి వాక్యాలు రావవసరం లేదు, ఆడికి ప్రార్థనలు రావవసరం లేదు. అభిషక్తుడు అతను నిలిచిన ప్రతి స్థలంలో కనపరచబడతాడు. అంచేత మేము అభిషేకం చేయించుకున్నాం, మేము అభిషేకం చేయించుకున్నాం, మేము అభిషేకం పొందాం, మమ్మల్ని ఎద్దరికి రానివ్వట్లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. ఎవడో చేయనివ్వట్లేదు మిమ్మల్ని. మిమ్మల్ని అభిషేకం చేసినాడు ఎవడో. ఎందుకు చేయరు మీరు సేవ? ఎందుకు చేయరు? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు సేవ? దానికి కారణము మీలోకి దేవుని శక్తి రాలేదు. మీరు దేవుని మాట వినట్లేదు. మీరు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను కాకపోతే నా బాబులాటాడు ఉంటాడు. నిమిషం మాత్రం నేను ఆయనకి లోబడ్డానని చెప్పే, నేను నాకు ఆజ్ఞను పాటించనని చెప్పే అన్నయ్య, ఏ రోజునైతే ఆయన ఆజ్ఞను మీరాను ఆ రోజునే చీరు. అంచేత మేము అభిషిక్తులము. అభిషేకము పవిత్రమైంది, బలమైనది. అది పరలోకానికి వచ్చిన అభిషేకం. అభిషేకాన్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో, అభిషేకాన్ని ఎవరైతే అలక్ష్యం చేస్తున్నారో, వారి కుటుంబాలు దేవునికి సమాధానం చెప్పవలసిన వారై ఉంటారు. ఆమేన్.